ఆయన దగ్గర తప్పితే నీ సమస్య ఎవరి దగ్గర వినపడడానికి వీల్లేదు. ఆయన చెవిని తప్పితే నీ సమస్య, నీ మొర ఇంకెవరి దగ్గర వినపడడానికి వీల్లేదు. దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నానని నీవు నమ్ముతున్నావు, ఫలము దయచేస్తాను నేను నమ్ముతున్నావు, కాబట్టి ఆ సమస్య నాది, ఆ సమాధానం ఇచ్చే దేవుడిని నేను. ఆ సమస్య కొరకు, సమాధానాన్ని కొరకు నువ్వెక్కడెక్కడో వెతుకుతున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఈ దినమున ప్రతి సమస్యలో సమాధానాన్ని దయచేయగలిగిన దేవుడు నేను. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్ట నష్టాలు గున్నా, ఏ బాధ గున్నా నీవు వెళ్తున్నా, ఒకే ఒక్క సమాధానము, యేసు నామము. ఆ యేసు నామాన్ని దినమున పిలుస్తున్నావా? యేసయ్యని మనపూర్వకంగా ఆరాధిస్తున్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తులు కావాలని, కృతజ్ఞత కలిగిన వ్యక్తుల కోసం దేవుడు చూస్తుండగా ఈ లోకంలో ప్రభువు కనుదృష్టి నీ పైన పడుతుందని నమ్ముచున్నావా? కృతజ్ఞత కలిగి నిజముగా ఆయన ఆరాధించగలుగుతున్నావా? ఈ దినం మన దేవుడిని పిలుస్తాం. అయ్యా, ఈ దినం మొదలుకొని కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించే హృదయాన్ని దయచేయండి. భూమిని